హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నా. ఈరోజైతే మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో గద్య భాగం నుంచి హాస్యం అనే హాస్యాస్పద లెసన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో కవి గురించి అయితే పూర్తిగా చూద్దాం మనం. సో కవి వచ్చేసి మునిమాణిక్యం నరసింహారావు గారు. ఇతను హాస్య కథలు ఎక్కువ రచించడం జరుగుతుంది. సో ఇతడు వచ్చేసి గుంటూరు జిల్లా తెనాలి పక్కన జాగర్లమూడి అనేటువంటి ఊర్లో జన్మించడం జరిగింది. అది కూడా 15/3/1898లో జన్మించడం జరిగింది. సో ఇతని తల్లిదండ్రుల విషయాన్ని చూసినట్టయితే మనం వెంకాయమ్మ సూర్యనారాయణ. సో ఇతడు ఇంటర్మీడియట్ అభ్యసించి తర్వాత డిగ్రీ కూడా కంప్లీట్ చేశాడు. సో ఇతని భార్య పేరే కాంతం అనమాట. అందుకే భార్య పేరు మీద హాస్య కథలు రాయడం మొదలుపెట్టాడు. వాటినే కాంతం కథలు అంటారు. ఇవన్నీ హాస్యాస్పద కథలు అనమాట. నెక్స్ట్ ఇతడు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆకాశవాణిలో కూడా ఇతడు పనిచేయడం జరిగింది, రేడియో రంగంలో. రచనలు వచ్చేసి గృహప్రవేశము, హాస్య కుసుమావళి అనేటువంటివి, అలాగే తెలుగు హాస్యం, కైఫియత్తులుతో ఇలాంటివన్నీ కూడా ఇతను రాయడం జరిగిందనమాట. సో మనిషి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా నవ్వకపోతే ఎలా ఉంటుంది, అసలు ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదు, సందర్భానుసారంగా నవ్వాలి కదా అని ఇతను చూపిస్తున్నాడు అనమాట. నవ్వలేకపోతే ఏమవుతుంది, అనారోగ్యం పాలవుతారు, ఆరోగ్యం దెబ్బతింటుంది, సో మానసికమైన వ్యాధులకి గురి అవుతారు. అదే మనకు మానవునికి ఉన్నటువంటి ఒకే ఒక సహజ గుణం నవ్వడం అన్నమాట. ఎటువంటి రూపాయి ఖర్చు కాకుండా నవ్వడం ద్వారా 4 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటారు, ఆహ్లాదకరంగా ఉంటారు. వాళ్ళకు సమస్యలు ఏమి ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా పోతాయని చెప్పేసి మునిమాణిక్యం నరసింహారావు గారు చెప్తూ ఉండడం జరుగుతుంది. సో విద్యార్థుల యొక్క మానసిక ఉత్సాహం కోసమే ఈ లెసన్ పెట్టాడు. తర్వాత జ్ఞాపక శక్తికి కూడా ఉత్సాహంగా ఉండడం, అంటే నవ్వుతూ ఉండడం అనేది చాలా అవసరం అన్నమాట. సారాంశంలో అయితే మనం చూద్దాం. హాసము అంటే ఏంటి అంటే నవ్వు అని అర్థం. నవ్వు పుట్టించేదే హాస్యం. హాసము అంటే నవ్వు అంటారు, నవ్వును పుట్టించేదాన్ని హాస్యం అంటారు. సో విపరీత చేష్టలు చేయడం కానీ, డిఫరెంట్గా కనపడడం కానీ, వేషధారణ డిఫరెంట్గా ఉండడం కానీ, వంకర మాటలు మాట్లాడితే మనకి ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది. బ్రహ్మ కొన్నింటిని సృష్టించాడనమాట. అవేంటి అంటే గాడిదని సృష్టించాడు, ఒంటెని, ఏనుగుని, ఇలా రకరకాల జంతువుల్ని సృష్టించి ఒక్కొక్కసారి బ్రహ్మకే నవ్వు వస్తుందంట. అయ్యో, ఒకటేమో చిన్నగా ఉంది, ఒకటేమో పెద్దగా ఉంది, మరి వీటికి సంబంధించిన అరుపులేమో డిఫరెంట్గా ఉన్నాయి, కుక్క మరుగుతుంది, గాడిద గాండ్రిస్తుంది, మరి దీనికి ఒక శబ్దం, దానికి ఒక శబ్దం ఎలా సృష్టించాను రా అని చెప్పేసి బ్రహ్మదేవునికే నవ్వు వస్తుందంట ఒక్కొక్కసారి. లోపల మనం ఆనందపడుతూ ఉంటాం. ఆనందం అంటే ఏంటంటే, అసలైన ఆనందం అంటే ఏంటంటే లోపల ఆనందాన్ని హాస్యంతో, అంటే నవ్వుతో వ్యక్తపరిస్తే దాన్ని హాస్యం అంటారు. ఈ ఆహాస్యం వల్ల మనం మరి ఏమవుతుంది అంటే, హాస్యం చాలా రకాలుగా ఉంటుంది. ఆరోగ్యకరమైన హాస్యం ఉంటుంది, అలాగే ఆరోగ్యకరంగా అనేది కూడా ఉంటుంది. అదేందో మనం క్లియర్గా చూద్దాం. సో ఆరోగ్యవంతులు, సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు, నాగరికం తెలిసినటువంటి వాళ్ళకి నవ్వు ఎక్కువగా వస్తుందన్నమాట. అంటే మానసికంగా బాగా ఉత్సాహంగా ఉంటారు. అలాగే మనం కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, మూగ వాళ్ళని, వంకర టింకరగా ఉన్నటువంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఖచ్చితంగా నవ్వకూడదు, సందర్భానుసారంగా మాత్రమే నవ్వాలి. నెక్స్ట్ హాస్య లక్షణాలు. నవ్వు తెప్పించేది, నవ్వకూడనివి. హాస్య లక్షణాలు ఎలా ఉంటాయంటే నవ్వగలిగేవి, నవ్వకూడనివి. మనం అసహజం అంటాం. అసహజం అంటే సహజం కానివి. ఇప్పుడు 2 కాళ్ళతో నడవడం అనేది సహజం అన్నమాట. అది ఒక అతనికి యుద్ధంలో కాలు పోయింది, దాన్ని చూస్తే నవ్వితే బాగుంటుంది కదా. సో తమాషాకి ఎవడైనా 2 కాళ్ళు ఉండి ఒక కాలు పైకి పెట్టుకొని కుంటుతూ నడిస్తే మాత్రమే నవ్వు వస్తుందే తప్ప, ఏదైనా ఒక పని చేస్తూ కాలు పోగొట్టుకుంటే మాత్రం నవ్వు రాదు. అందుకే సందర్భాన్ని బట్టి మనం నవ్వాలి. తర్వాత ఆశ్చర్యంతో కూడినటువంటి హాస్యం ఉంటుంది. కథలో ముగింపు ఊహిస్తాం. ఎవరైనా మనం ఒక కథ చెప్తే ముగింపు మనకు అర్థమవుతుంది, ఓహో ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది ఎండింగ్ అని. కానీ ఊహించని రీతిలో ఏదైనా జరిగితే మాత్రం అప్పుడు హాస్యం వస్తుంది. అందుకే ఇతను ఒక ఎగ్జాంపుల్ చెప్పాడనమాట. అలెగ్జాండర్ అందరినీ ఓడిస్తూ, అందరి రాజుల్ని సామంతరాజులుగా చేసుకుంటూ పోతూ ఆయన లాస్ట్కి ఏం చేశాడో తెలుసా అని ఒక టీచర్ అడిగినప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు.
అప్పుడు టీచర్ అంటాడు, ఆకస్మికంగా అతను చనిపోయాడు, అంత రాజ్యాలు ఏలినోడు ఆకస్మికంగా చనిపోయాడు అన్నప్పుడు కొంచెం నవ్వు వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఉండేదాన్ని కూడా నవ్వు అంటాం అనమాట. తర్వాత హాస్యం అనేది చిన్నగా చెప్పొచ్చు, గొప్పగా చెప్పొచ్చు అనమాట. హాస్యం ఇంకా ఒక రకంగా ఎలా ఉంటుంది అంటే, తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే గడ్డి కోసం అన్నాడంట ఒకడు. దాన్ని చూస్తే మామూలుగా తాటి చెట్టు ఎందుకు ఎక్కుతారు, గడ్డి కోసం కాదు, దేనికో తాటి ముంజల కోసమో దేనికన్నా ఎక్కచ్చు, కానీ తాటి కళ్ళు కోసం ఎక్కచ్చు, కానీ గడ్డి కోసం అనే దాన్ని చూసినప్పుడు అందరూ పక్కపక్క నవ్వుకోవడం మనం చూస్తూ ఉంటాం. అతిశయోక్తితో కూడినటువంటి హాస్యం ఏంటి అంటే, ఒక ఆమె నల్లని నలుపు ఉంది, చెమట పోస్తే ఒకసారి బట్టతో తుడిస్తే నల్లని పొడి రాలుతుంది, గాజు సీసాలో మనం దీపం పెడితే ఎలాంటి నలుపు ఉంటుందో అలా ఉంది అని చెప్తే అది అతిశయోక్తితో కూడినటువంటి అది నవ్వు అవుతుంది అనమాట, హాస్యం అవుతుంది. హాస్యం కానివి ఏంటివి అంటే భయంకరమైనవి హాస్యం కావు, జుగుప్సాకరమైనవి, ఒక దెబ్బలు తగిలి ఏదైనా ముక్కలు ముక్కలుగా పడిపోయింటారు రోడ్డు మీద, అలాంటివి హాస్యం కాదు. తర్వాత ఎవరైనా చనిపోయి దుఃఖంతో ఉంటారు, అది హాస్యం కాదు. తర్వాత ఒక విషయం చెప్తున్నాడు ఇక్కడ, తాటకి ముక్కు చెవులు కోయడం హాస్యం కాదు. రామాయణంలో తాటకి ముక్కు చెవులు కోయడం అనేది ఉంది. సో దాన్ని చూసినప్పుడు అది హాస్యాస్పదంగా మనం ఫీల్ అవ్వకూడదు, అది వచ్చేసి భయానకరం, అలాగే జుగుప్సాకరమైనటువంటి విషయం కాబట్టి దాంట్లో నవ్వు ఉండకూడదు. ఇవి సహజంగా నవ్వు తెప్పించనివి అన్నమాట. సో మనం ఎక్కడ నవ్వాలి, ఎక్కడ నవ్వకూడదు అనే విషయాల్లో మాత్రం పర్ఫెక్ట్గా ఆలోచించాలి. కొంతమంది ఉదాహరణకి ఇప్పుడు స్పైడర్ సినిమా ఉంది, వాడు అందరూ ఏడుస్తూ ఉంటే వాడు నవ్వుతూ ఉంటాడు, అందరూ నవ్వుతే వాడు ఏడుస్తాడు.